నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. రక్షణ కార్యం దేవుని మహిమ కోసమే కానీ మానవ క్రియల ద్వారా దానిని సాధించలేము. రక్షణ ప్రక్రియ అంతటిలో మానవుడు సాధించిందేమీ లేదు. అది దేవుని దయాపూర్వకమైన కార్యమే. ఇక్కడ దృష్టి అంతా విశ్వాస పరిమాణం మీద కాదు, ఎల్లప్పుడూ విశ్వాసానికి ఆధారమైన క్రీస్తుపైనే ఉంచాలి. రక్షణ పూర్తిగా అయోగ్యులకు దేవుడిచ్చే కృప ద్వారానే సాధ్యం. రక్షణలో దేవుని పాత్ర కృప. రక్షణ అంతా పూర్తిగా దేవుని వరమే. సమాధాన పరచబడడం అనేది మీ వలన కలిగినది కాదు, మీ క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. ఇది విశ్వాసిలో ఏమాత్రం స్వాతిశయం లేకుండా చేస్తుంది. రక్షణను ఇచ్చేది దేవుడు మాత్రమే. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసులు నమ్మడం వలననే కృప ద్వారా రక్షించబడతారు. ఒకడు విశ్వాసం వలన మాత్రమే రక్షించబడిన ఆ విశ్వాసము క్రియల కలిగినదై ప్రేమ వలన కార్యసాధకమైనదై ఉండాలి. రక్షణార్థమైన విశ్వాసం చాలా ముఖ్యమైనది. ఇందులో రక్షకుని పట్ల విశ్వాసం, విధేయత ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ విశ్వాసం పాపాలు క్షమించబడడానికి క్రీస్తును ప్రభువును అంగీకరించేలా చేస్తుంది. రక్షణ విశ్వాసం ద్వారా కృపచేతనే కలుగుతుంది. కాబట్టి దేవుని తట్టు తిరిగిన వారందరూ రక్షించబడతారు. దేవుడు తన కనికరం చొప్పున మన పాపాలను క్షమించి దైవిక కృపను అనుగ్రహించి మనలను పునరుజ్జీవింప చేయడం ద్వారా దేవుని పిల్లలమయ్యేలా చేస్తాడు. దేవుని యొక్క విస్తారమైన కృప ద్వారా లభించిన ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయక విశ్వాసములోను స్థిరపరుచుకుని దినదినము మనలను మనం పరిశీలించుకొని పరిశుద్ధపరుచుకొని ప్రతి విషయమందును దేవుని దృష్టికి ఇష్టలంగా జీవిస్తూ మన ఇరుగు పొరుగు వారికి క్రీస్తు గుణలక్షణాలను మన జీవన శైలిలో చూపించే వారముగా ఉంటే అనేక మందిని దేవుని వైపు ఆకర్షించగలం. ఆమేన్.